ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రైస్ మిల్లు ఆపరేటర్స్, రైస్ మిల్ గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో దానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని ఈ నెల 16న కార్మికుల దేశవ్యాప్త సమ్మెలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు బంద్ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. 10 సంవత్సరాల నుండి కేంద్రంలో బీజేపీ చేస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా 9వసారి 16వ తారీఖు రోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం బంద్ చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీగా జాతీయ సంఘాలన్నీ కలిసి ఈ నిర్ణయం చేయడం జరిగింది. 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. నల్లుపై చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ, కార్మిక, కర్షక, మహిళా కార్మికులందరూ ఈ సమ్మెలో పాల్గొనాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్లు, ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ పారిశ్రామిక ప్రాంతంలో చేస్తున్న వలస కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఈ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు అకాల మరణం పట్ల విశ్రాంతి ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు బిర్దు రాజమల్లన్న గారికి వారు స్వర్గస్థులైనందుకు మా పెన్షన్ అసోసియేషన్ నుంచి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మా సంఘ పక్షాన, పెన్షన్ ఆఫీసర్ తన పక్షాన కోరుతున్నాము. వారు గతంలో గరిగి మధురయ్య గారి గురువులు. వారు శిష్యరికంలో మొదటి పదవి కారోబారు నుంచి అంచెలంచెలుగా సర్పంచ్, మండల ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకొని చివరికి శాసనసభ్యులుగా కూడా అయినందుకు ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే ప్రయాణికులు భయపడిపోతున్నారు. దుమ్ముతో ఆ ప్రాంత కాలనీవాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. రోడ్డు వేశారు కానీ దానిపై ఉన్న మట్టిని క్లీన్ చేయకపోవడంతో నరక యాతన పడుతున్నారు ఆ ప్రాంతవాసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో అలంగీర్ మసీదు నుండి ఎస్ఆర్ గార్డెన్ వరకు ఈ మధ్యనే సీసీ రోడ్డు వేశారు. కానీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత దానిపై ఉన్న మట్టిని తొలగించకపోవడంతో వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ము విపరీతంగా రావడం వల్ల వెనుక నుండి వచ్చే ప్రయాణికులకు, ఆ ప్రాంత కాలనీవాసులకు దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫలితం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆ కాలనీవాసులు. చేసేదేమీ లేక ఎవరి ఇంటి ముందు వారు చీపురు పట్టుకొని క్లీన్ చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ కాలనీవాసులు. ఇప్పటికైనా రోడ్డు మీద ఉన్న మట్టిని పూర్తిగా క్లీన్ చేసి దుమ్ము బారి నుండి తమను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. సీసీ రోడ్ ఉన్నది కానీ మొత్తం ఈ దుమ్ముతోటి చచ్చిపోతున్నాం. మొత్తం ఇళ్ళలా కప్పుతున్నది. మొత్తం బట్టలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. దండం మీద వేసిన బట్టలు మొత్తం దుమ్ముతోటి అవుతున్నాయి. ఇంటి మీద దుమ్ము వస్తున్నది. ఎందుకు ఇది రోడ్ ఎందుకు వేసారు? ఈ మట్టి ఎట్లా ఎందుకున్నది? దీనికి పరిష్కారం లేదా? మరి మేమే ఊడ్చుకోమంటారా? ఎట్లా వేసి దీన్ని రోడ్ను క్లియర్ చేయాలని నేను కోరుతాను. లేకుంటే చాలా ఇబ్బంది అవుతున్నది. ముక్కులకు మొత్తం దుమ్ము వస్తున్నది. ఈ దుమ్ముతోటి మేము హాస్పిటల్ పని తిరుగుడు అవుతున్నది. ఏంది ఇళ్ళలో ఉండమంటామా? మరి ఈ లైన్ అంతా కాల్ చేయమంటారా? అర్థమైతే లేదు నాకు. గత నెల రోజుల కింద సిమెంట్ రోడ్ వేసినారు, బాగానే ఉన్నది. దుమ్ము మాత్రం వశపడకుండా వస్తుంది. అది ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు ఇబ్బందిగా ఉన్నది. పిల్లలు దగ్గుతాండ్రు, తుమ్ముతాండ్రు, పిల్లలకు వశపడని వ్యాధులు వస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది మాకు నీరుగా చేసి దుమ్మునంతా ఊడ్చి కానీ నీళ్లు కొట్టి కానీ రోడ్డు క్లీన్ చేయాలి కానీ మేము కోరుకుంటాను. మున్సిపాలిటీలే కాదు, ప్రాథమిక సహకార సంఘాల్లో కూడా ముసలం మొదలైంది. చైర్మన్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి క్యాంపుకు బయలుదేరి వెళ్లారు సంఘ డైరెక్టర్లు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆళ్ల శ్రీనివాసరెడ్డిపై, అలాగే వైస్ చైర్మన్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని పెద్దపల్లి డిప్యూటీ రిజిస్టర్
రామ్మోహన్కు అందజేశారు. అంతకుముందు బీఆర్ఎస్కు చెందిన సొసైటీ డైరెక్టర్లు ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అవిశ్వాస పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది డైరెక్టర్లు క్యాంపుకు బయలుదేరి వెళ్లారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు గంగారం గ్రామ ప్రత్యేక అధికారి తహసీల్దార్ జాహిద్ పాషా. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం లక్ష్మీపురం గ్రామాల్లో ప్రత్యేక అధికారి జాహిద్ పాషా గ్రామస్థాయి అధికారులు గ్రామస్తులతో పారిశుద్ధ్య కార్యక్రమంపై గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకుని పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని, నేటి నుండి మొదలై 15వ తేదీ వరకు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని అన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నామన్నారు. ఈ గ్రామ సభలో షెడ్యూల్ ప్రకారంగా 7 తారీఖు నుండి 15 తారీఖు వరకు గ్రామ సభలో ప్రజలకు గ్రామస్తులకు అందరికీ తెలియజేయడం జరిగినది. ఈరోజు గ్రామ సభలో గ్రామస్తులు వివిధ సమస్యల గురించి తెలియజేశారు. ఆ సమస్యల గురించి మేము రికార్డ్ చేసుకొని లిస్టులో త్వరలోనే ఉన్న సమస్యను క్లియర్ చేస్తామని వాళ్ళకు తెలియజేయడం జరిగినది. ఈరోజు మేము మంచినీళ్ళు సమస్య గురించి, వాగులో నీళ్లు నుండి మన గ్రామానికి చేరడానికి ఈరోజు నేను స్వయంగా వాగు వెళ్ళి అక్కడ నీళ్ళ సౌకర్యం ఎట్లా చేస్తే బాగుంటుందని అక్కడ పరిశీలించడం జరిగినది. కాలువలు పరిశీలించడం జరిగింది. మురికి కాలువలో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లించి వాళ్ళకు ఏఎన్ఎంస్ వాళ్ళకు కూడా సూచనలు ఇచ్చినది. ప్రతి ఒక్కళ్ళకు ఇక్కడ టీకాలు కానీ టైం టు టైం వాళ్ళకు చూసుకుంటా ఏదైనా ఆరోగ్యం గురించి చూసుకోమని వాళ్ళకు కూడా ఏఎన్ఎంస్ వాళ్ళకు తెలియజేయడం జరిగినది. సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో రోడ్డు మరమ్మతులు చేపడుతున్నామన్నారు మాజీ ఎంపీపీ గోపగోని సారైగౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలోని సమ్మక్క సార్లమ్మ జాతరకు వెళ్లే రహదారి మరమ్మతుల పనులను మాజీ ఎంపీపీ సారైగౌడ్, మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్లు ప్రారంభించారు. జేసీబీతో రహదారి ఇరువైపులా ముండ్ల పొదలు తొలగించి మోరం పోయించారు. గత 44 సంవత్సరాలుగా హుసేన్ మియా వాగు ఒడ్డున సమ్మక్క సార్లమ్మ జాతర నిర్వహిస్తున్నామని, జాతరకు వచ్చే భక్తుల కోసం ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో రోడ్డు మరమ్మతులు చేపట్టామని తెలిపారు. అడగ్గానే స్పందించి రోడ్డు మరమ్మతులకు సహకారం అందించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెగడపల్లి తర్వాత పెద్దరాత్పల్లి నిజంపేట గ్రామంలో పెద్ద ఎత్తున యాత్రికులు వచ్చేటువంటి కార్యక్రమం, సమ్మక్క మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గత 10 సంవత్సరాల నుంచి కూడా పెద్దరాత్పల్లి, నిజంపేట తర్వాత పెగడపల్లి గ్రామాలలో ఎలాంటి రోడ్డు మరమ్మతులు చేపట్టలే. గతంలో మేము చేసినటువంటి రోడ్ల కార్యక్రమమే కాబట్టి విజయ రమణారావు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పెగడపల్లి మా గ్రామ ప్రజలందరూ కానీ తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి దృష్టికి తీసుకుపోగా వారు ప్రత్యేకంగా స్పందించి ఈ జాతర కొరకు సమ్మక్క వరకు ఎన్ని డబ్బులైనా మంచిదే, అది పూర్తిగా రోడ్డు మంచిగా చేయాలనే ఉద్దేశంతో వారు చెప్పడం జరిగింది. ఈరోజు జేసీపీలతోటి ఏదైతే గౌరవ తాజా మాజీ సర్పంచ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ తర్వాత వార్డు సభ్యులు తర్వాత మాజీ ఎంపీటీసీ వీళ్ళందరూ కలిసి ఒక కోరిక మేరకు ఈరోజు యొక్క పనులు చేపట్టడం జరిగింది. మా గ్రామం నుండి అందరం విద్యాన్నను అడగగానే తమ్మి ఎంతైనా మంచిదే రోడ్డు చేయించు అని చెప్పడం జరిగింది. మా పెగడపల్లి గ్రామ ప్రజల నుండి అందరి తరఫున నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రోడ్డు 2-3 రోజుల ఖతం చేస్తామని చెప్తా ఉన్నాను. 44-46 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి పెగడపల్లి సమ్మక్క సారలమ్మ జాతర
శోభ కొరకై ఇటు రైతులు కానీ ఏదన్నా వాకు పోవాలంటే పాత ఇది కూనారం త్రోవ, దీని కొరకు ఇక్కడ సమ్మక్క జాతర కొరకు ఈరోజు మరమ్మతు పనులు అంటే చెట్లు బీకించడమే కానీ మరం కొట్టడమే కానీ ఈ కార్యక్రమము గ్రామస్తులందరి కోరిక మేరకు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియదు.